అర్జునుని కుమారుడు అభిమన్యుడు, వయస్సులో చిన్నవాడైనా ధైర్యంలో మహావీరుడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఏర్పరచిన చక్రవ్యూహం అనేది ఎవరికీ సులభంగా దాటలేని యుద్ధ కవచం. ఆ కవచంలోకి ఎలా ప్రవేశించాలో అభిమన్యుడికి తెలుసు, కాని బయటికి ఎలా రావాలో మాత్రం తెలియదు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా పాండవసేన రక్షణ కోసం ధైర్యంగా లోనికి అడుగుపెట్టాడు. ఒక్కడే వందలాది యోధులను ఎదుర్కొన్నాడు. తన బాణాలతో అనేకమంది మహారథులను కూలదోశాడు, రథాలను ధ్వంసం చేశాడు. కౌరవులు ఒక్కరినీ ఆపలేకపోయారు. తర్వాత ద్రోణుడు, కర్ణుడు, కృతవర్మ, దుర్యోధనుడు అందరూ కలిసి అతనిపై దాడిచేశారు. రథం పాడైపోయినా, బాణాలు తగ్గినా, చివరికి రథచక్రాన్నే ఆయుధంగా మార్చుకుని చివరి శ్వాస వరకు పోరాడాడు. ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన అభిమన్యుని వీరగాథ మహాభారతంలోనే కాదు, భారతీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అతని బలి పాండవులకు ప్రతీకార అగ్నిగా మారింది. అభిమన్యుడు ఓ ధైర్యం, త్యాగానికి చిరస్మరణీయ చిహ్నం.